వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొట్టబోతున్నామన్నారు సీఎం రేవంత్. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ భేరీలో పాల్గొన్న సీఎం విపక్షాలకు ఛాలెంజ్లు విసిరారు. ఉద్యోగ నియామకాలపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. రైతు భరోసాలో ప్రభుత్వం విఫలమవుతుందని కొందరు ఎదురు చూశారని, కానీ వారి ఆశలు నెరవేరలేదు అన్నారు సీఎం. पार्लियामेंट सीट 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का। हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना। 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి, మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. గోతికాడి నక్కలాకి ఎదురు చూసిండ్రు. ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు. వ్యవసాయం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాను ఇచ్చామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమర వేదిక సభలో ప్రభుత్వం అమలు చేసిన హామీల గురించి వివరించారు. 3 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, దేశ చరిత్రలోనే అతి తక్కువ టైంలో రుణమాఫీ చేసిన ఘనత మనదన్నారు ఆయన. పంట నష్టపోయిన రైతులకు 260 కోట్లు ఇచ్చామని, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కల్పించామని భట్టి తెలిపారు. రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసిండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారా అని ఆశమాడినటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి. సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్కి వారి అకౌంట్లో డబ్బులు వేశాం. హైదరాబాద్ లో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు ఖర్గే. ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరీ సభలో మాట్లాడిన ఆయన 11 నెలల్లో మోడీ తెలంగాణకు ఏమిచ్చారని క్వశ్చన్ చేశారు. మోడీ 15 లక్షలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ఏం చెబుతుందో అది చేసి చూపిస్తుందని తేల్చి చెప్పారు ఖర్గే. मोदी जी बोले मैं 15 लाख दूंगा, दिया 15 लाख। उन्होंने बोला मैं 2 करोड़ नौकरी
हर साल दूंगा, दिया उन्होंने। किसानों को बोला कि मैं दाम दुप्पट एमएसपी दूंगा, दिया उसने। तो मोदी जी सच बोलते हैं क्या झूठ बोलते हैं, आप बोलिए। కాంగ్రెస్ పీఏసీ మీటింగ్ లో కొందరు ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు ఖర్గే. 4-5 కలిసి గ్రూపులు కడితే భయపడతారని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ తాను పట్టించుకోబోము అన్నారు. ఎకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ 2.5 గంటల పాటు జరిగింది. సోమవారం మరొకసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇవాల్టి మీటింగ్లో కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదికనివ్వనుంది క్రమశిక్షణ కమిటీ. ఈ సమావేశానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరు కావడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే డీపీపీ అధ్యక్ష హోదాలో తనను కమిటీ పిలిచిందని అన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. కొండా మురళి ఎపిసోడ్లో ఏం జరిగిందో కమిటీ ముందు చెప్పారన్నారు. కాంగ్రెస్ పెద్ద కుటుంబం లాంటిదని, ఇలాంటి సమస్యలు సహజమే అన్నారు ఆయన. కూర్చొని మాట్లాడితే అంతా సెట్ అవుతాయన్నారు. ఈ విషయంలో ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పారు రాజేందర్ రెడ్డి. జిల్లా ప్రెసిడెంట్గా ఎట్లా దీనికి మార్గం ఏంటి, దీని ఏంటనే ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే అడిగారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబం అనగా ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఇది, మంది ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటి మీద తప్ప వేరే ఏది లేదు. ఎందుకు మేము ఇంట్లో కూర్చొని మీటింగ్ అవుతుంటే మీడియా సోదరులు ఇంటికాడికి వస్తే వాడు మాట్లాడింది తప్ప, అది కూడా మేము అందరూ మీడియా దగ్గరికి పోదు, అందరు లిమిట్లలో ఉండాలని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఈ బీసీలకు దీనికి ఏం సంబంధం చెప్పండి నాకు. ఇది కుల పంచాయతీలు ఏమన్నా, ఇది పార్టీ అందరికి ఒకటే వర్తిస్తుంది. అందరూ క్రమశిక్షణ కిందనే ఉండాలి. ఏది కానీ అధిష్టానం క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాళ్ళ పరిధిలో నడుస్తుంటే. చిన్న ఇది నీటి మీద బుడగ లాంటిది, ఇది దీని గురించి పెద్ద మనం ఇది కావాల్సిన. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే పొడం వీరయ్య ఒక్కసారిగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ వాది కాదు అంటూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. తమను పక్కన పెట్టి చిన్నచూపు చూస్తున్నారంటూ వీరయ్య కార్యకర్తలతో వాపోయారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందనడానికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపే నిదర్శనమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మొత్తం ఎమ్మెల్యే తన అనుచరులకే కేటాయించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారని పోడం వీరయ్య తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వాదులం ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయనకి ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయనయే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది. ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే, ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చేస్తే. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన కామెంట్స్ పై నివేదికనివ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ లో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తెలంగాణలో టీడీపీ కోవట్లు ఉన్నారని, వారికి ఇరిగేషన్ రోడ్డు కాంట్రాక్టులు ఇవ్వడం మానేస్తే అంతా సెట్ అవుతుందన్నారు అనిరుద్ రెడ్డి. బంకర్ చెల్లెలు కూడా కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం. ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ కోలుకున్నారు. హాస్పిటల్లోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు ఎరువుల లభ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, ప్రజా సమస్యలపైన చర్చించారు ఆయన. అనంతరం పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇవాళ పరామర్శకు వెళ్లిన నేతలతో హాస్పిటల్లో సమావేశమయ్యారు గులాబీ బాస్.
హామీల అమలుపై ప్రశ్నిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తే తాట తీస్తాము అంటున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సినిమా నుంచి వచ్చిన వాడినే అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ సినిమా డైలాగులు చెప్పనన్నారు. సినిమాలో డైలాగులు చెప్పడానికి తాను ఇబ్బంది పడుతూ ఉంటానని అన్నారు. ఈ పక్కేనంటాడు మీ నార్త్ వేస్తాను లేకపోతే మీ మక్కలు కొడతామంటాడు. ఏమనుకుంటున్నారు ప్రభుత్వంలో? ఏం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాడు తీస్తారా, మక్కలు కొడతారా? అంత అమాయకంగా ఉన్నామా కాంగ్రెస్ వైఎస్ఆర్సీ కార్యకర్తలు అందరూ కూడా? ఏంటి అంటే మీరేదో కేసు పెడితే ఏదో చెప్తే ఏదో తడిసిపోయి తాటేక తప్పులు వచ్చి కుంతలు పెడితే బెదర్ చేయడం. కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ఏ కార్యకర్త కూడా దీన్ని బెదరదు అదలని చెప్పి మీకు మనం చేస్తాం. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు నంద్యాల జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మకూరులో టీడీపీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి జరిగింది. ఏరాసు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు. టీడీపీ నేతలు కార్యకర్తలు మూకుమ్మడిగా చేసిన దాడిలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఘటనాస్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఆత్మకూరులో దివ్యాంగుల పరికరాల పంపిణీకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హాజరు కావడంతో ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టేందుకే రాజు ఆత్మకూరుకు వచ్చాడని ఆరోపిస్తూ అతనిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్థానిక టీడీపీ నేతలు. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కాదన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. చదువులు బట్టి 100కి 100 మార్కులు తెచ్చుకుంటే ఎడ్యుకేషన్ కాదన్నారు ఆయన. కాకినాడ జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అమెరికాలో బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోటా సుబ్రహ్మణ్యంకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులకు ఎండోమెంట్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ అందజేశారు గవర్నర్. గ్రాడ్యుయేషన్ అనేది ముగింపు కాకూడదని, కలలు సాకారం చేసుకోవడానికి ఇది ఆరంభమన్నారు ఆయన. Training of the mind to face future challenges and not stuffing the brain by by-hearting and getting 100 out of 100. That's not education. Literacy is one of the component of education, that's all. So don't feel that you are all educated. Education empowers individuals to make a meaningful contribution to the society. As you step out of this prestigious institution, carry with you a sense of. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాల కోసం అధికారులు అన్వేషణ కొనసాగుతోంది. జీఎం కార్యాలయం కోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన ది డెక్ భవనం అనుకూలమని భావిస్తున్నారు రైల్వే వర్గాలు. దీంతో విఎంఆర్డీఏ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే అధికారులు. కోస్తా రైల్వే జోన్ నిర్వహణ, జోనల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటుతో ప్రారంభం కానుంది. పాసమైలారం ప్రమాద ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మిస్ అయిన వారి వివరాలు లభించే వరకు రెస్క్యూ టీమ్స్ శోధన కొనసాగిస్తాయని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ప్రస్తుతం ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదన్నారు. వీరి కోసం మృతదేహాల శేషాలు, వ్యక్తిగత వస్తువులు, ఆధారాలు అన్నింటినీ
సేకరిస్తున్నామన్నారు కలెక్టర్. అవసరమైన డిఎన్ఏ శాంపిల్స్ ల్యాబ్కి పంపించడం జరిగిందన్నారు. డంపింగ్ చేసిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు సెర్చింగ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 39 మంది మృతదేహాలను డిక్లేర్ చేశారు. ఇందులో గుర్తింపు దొరకని 5 మృతదేహాలకు సంబంధించి రిపోర్టులు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు. మరోవైపు డిఎన్ఏ టెస్టింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే డిఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతుల గుర్తింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల రిపోర్టుల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈడీ విచారణపై స్పందించారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. 2017లో తాను ఒక ప్రాపర్టీ కొన్నానని దాని యజమాని బ్యాంకు లోన్ తీసుకుని కట్టలేదు అన్నారు. అతని అకౌంట్ బుక్ లో తన పేరుండడంతో ఈడీ పిలిచిందన్నారు. తాను వెళ్లి వివరణ ఇచ్చానన్నారు అల్లు అరవింద్. 2017లో ఓ ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది, అతను బ్యాంక్ లోను తీసుకుని అది ఏదో కట్టలేదు, దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా, లా అబైడింగ్ సిటిజన్గా నేను వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్ అదే అడిగారు. ఇంతకు తప్పితే